హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారండి? చక్కగా మన కాలదాన్ని వెళ్తామండి. చక్కగా భలే పచ్చదనంతో పచ్చగా రంగుల పూలతో కాలువ కట్టపైన చక్కగా చూడండి. బఠానీ తీగ, వేప మొక్కలు, పచ్చటి వాతావరణం. అసలు అండి ఆక్సిజన్ అనేది చక్కగా డబ్బులు పెట్టి కొనుక్కున్నారు అది కదండి. ఇది చూడండి, ముందు రోజులు మనం కొనుక్కోవడం, చెట్లు కూడా కొనుక్కున్నట్టు ఆక్సిజన్ కూడా కొనుక్కోవాలండి. చెట్లు చాలా తక్కువగా అరుదు కదండి, చాలా మంది నరికేస్తాండి. ఎక్కడికక్కడ క్లీన్గా ఉండాలి, నీట్గా ఉండాలన్నట్టు చెట్లు నరికేస్తాండి. ఆ పక్క మొత్తం, ఆ మూల మొత్తం నరికేశారండి. ఈ మూల వరకు ఉన్నాయండి. ఇదంతా ఎంత బాగున్నాయి చూడండి అసలు చెట్లు. మా ఇంటి చుట్టూ మాత్రం పచ్చదనం మొత్తం చాలా బాగుంటుందండి. చల్లటి గాలి, సాయంత్రం పూట మట్టికి భలేగా ఉండేదండి. ఎండాకాలం మట్టికి. ఈ వర్షాకాలం పగల బాగానే ఉంటుంది. ఆ దాటికి దోమలు ఎక్కువ ఉంటున్నాయండి. పసుకులు ఉన్న కాడ దోమలు ఎక్కువ ఉంటాయి కదండి. అసలు ఇదంతా కాలువ కట్టైనా కానీ భలే చల్లగా ఉంటుంది మా ఇంటి దగ్గర. వర్షాకాలం బాగా చలి పెడుతుందండి. చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో. వాకింగ్ కంపల్సరీ వెళ్ళాల్సిందండి. సాయంత్రం 6కి బయలుదేరి 6:30 వరకు వెళ్తానండి నేను. పొద్దున్నే 5కి మొదలుపెట్టి చక్కగా 6 అట్లా వరకు. 5 అంటే మరి 6 వరకు ఉండనండి. 6:45 వరకు తిరుగుతానండి నేను. తర్వాత మళ్ళీ డ్రైవర్లకి వాళ్ళకి మళ్ళీ టిఫిన్ చేసి పెట్టాలి కదండి. వాళ్ళు టిఫిన్ చేసి పెట్టడం, వాళ్ళని పంపించుకోవడం, తమ్ముడు పిల్లల్ని స్కూల్కి పంపించడం, మళ్ళీ వంట వగేరా మళ్ళీ 9:30 10 స్నానం చేసి మళ్ళీ కొంచెం మళ్ళీ క్యారేజీలు కట్టి భోజనం చేసి అలా రొటీన్ అండి. ఏదైనా హౌస్ వైఫ్ అంటే హౌస్ వైఫ్ అండి. జాబ్ చేసేవాళ్ళు వేరండి, ఇంటి దగ్గర ఉండేవాళ్ళు వేరు. కానీ అండి నాకు మంచి అవకాశం దేవుడు ఏమి ఇచ్చాడంటేనండి, చక్కగా మా ఇంటి చుట్టూ గార్డెన్లు, చక్కగా పొలాలు. మా ఇంటి పక్కన మా ఇల్లు ఉంది కూడా పొలాల మధ్యలోనండి. చక్కగా ఇవి మొత్తం మా పక్కనండి. ఇదంతా చూడండి ఎంత బాగుందో. పచ్చని చాలా మంచిగా అనిపిస్తుంది కదండి. ఇంటి చుట్టూ చక్కగా భలేగా ఉంది కదండి. మీకు నచ్చిందా అండి? మీకు నచ్చితే మా ఇంటి చుట్టూ వాతావరణం నాకు ఒక లైక్ ఇచ్చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.